నమస్తే, వెల్కమ్ టు సిటిజన్ న్యూస్. రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో స్వచ్ఛందంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క పౌరులు ఓటింగ్ లో పాల్గొనాలని, ప్రశాంతంగా ఓటింగ్ జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకూడదని, పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మీడియాతో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఉండేలా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ స్నేహ మెహ్రా పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి ప్రజలందరూ శాంతియుతంగా స్వేచ్ఛగా ఓటు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల బందోబస్తుపై సూచనలు చేశారు. అందరికీ నమస్కారం అండి. రేపు నుంచి మనకి ఇది రెండో జనరల్ ఎలక్షన్, గ్రామ పంచాయతీ ఎలక్షన్లో రెండో ఫేజ్ రేపు నుంచి స్టార్ట్ అవుతుంది. వాటికి సంబంధించిన 7 మండలాలు మనకి ఎలక్షన్స్లో పోతున్నాయి. దట్ ఈస్ వికారాబాద్ కాన్స్టిట్యున్సీ సంబంధించిన 6 మండలాలు, చెవెల్లా కాన్స్టిట్యున్సీ సంబంధించిన 1 మండలం, నవాపేట్ మండల్. ఇది 7 మండలాలు రేపు పోతున్నాయి. దానికి సంబంధించిన 175 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, 1520 వార్డ్ సంబంధించున్నాయి. దాంట్లో కొన్ని వార్డ్స్లో, కొన్ని గ్రామ పంచాయత్స్లో ఆల్రెడీ ఏకగ్రీవంగా అంటే నాన్ కంటెస్టెడ్ అయిపోయింది. అవి తప్ప మనము ఎలక్షన్స్ నిర్వహించబోతున్నాము. ప్రజలకి, అందరూ వికారాబాద్ 7 మండలాలకు సంబంధించిన ప్రజలకి కూడా కోరేది ఒకటే, మీరు భయం లేకుండా, భక్తి లేకుండా మీ ఊరికి ఎవరు మంచిగా చేస్తారు, మీ ఆలోచన ప్రకారం, మీ అభిప్రాయం మేరకు వారికి అడగండి, ఎవరు ఏం చేయబోతున్నారు, ఏం చేస్తారు అని. ఇమోషనల్ లేకుండా, కాస్ట్ లేకుండా, రిలీజన్ లేకుండా, అవి అన్ని ఆబ్జెక్టివ్ క్రైటీరియాలు ఆలోచించేసి మీరు పెద్ద అయిన సంఖ్యలో ఓట్కి ముందుగా రావాలి. మనకి ఓటింగ్ టైమింగ్ 7 AM 7 గంటల నుంచి 1 గంటల వరకు ఉంటుంది. ఇంచుమించు ఆల్మోస్ట్ 6 hours, 6 గంటలు ఇస్తాము. ఒకవేళ 1 PM తర్వాత కూడా ఎవరైనా వచ్చి ఉంటే, 1 PM వరకు వచ్చి చేరుకుని ఉంటే మన పోలింగ్ స్టేషన్కి, వారికి కూడా మనం ఓట్ హక్కు కల్పిస్తాము. మీరు మీ గౌరవ ఎలక్షన్ కమిషన్ ద్వారా ఎలక్షన్ ఐడీస్ ఇవ్వడం జరిగింది. పెద్ద అయినా ఆధార్ అందరి దగ్గర ఉంటాయండి. ఆధార్ తీసుకుని వచ్చిన, మీ జాబ్ కార్డ్ తీసుకుని వచ్చిన మనము ఓట్ హక్కు కల్పిస్తాము. మీ కాబోయే సర్పంచ్ కానీ, ఉప సర్పంచ్ కానీ, వార్డ్ మెంబర్ కానీ మీరు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎన్నిక చేయండి. సార్, కొన్ని గ్రామాలలో హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి సార్. కరెక్ట్. సో అక్కడ ఎటువంటి బందోబస్తు కానీ ఇబ్బంది? కరెక్ట్. మన దగ్గర టోటల్ 45 మైక్రో అబ్జర్వర్స్ని పెట్టడం జరిగింది ఈ ఫేజ్లో కూడా. సో మనకి పోలీస్ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి సమాచారం కావచ్చు, పోయిన జనరల్ ఎలక్షన్లు గొడవ అయిన గ్రామ పంచాయత్ కావచ్చు, ఎక్కడైనా కంప్లైంట్స్ వచ్చి ఉండవచ్చు, కమ్యూనల్ ఇష్యూస్ కావచ్చు, అలాగా మనము డేటా తీసుకుని అవిని గుర్తించి మనము అక్కడ ఎక్కువ బందోబస్తుతో పాటు మనకి వెబ్ కాస్టింగ్ అని వ్యవస్థ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ ఆల్. ఐ హోప్ అందరూ పాల్గొంటారు, మంచిగా ఎలక్షన్స్ నిర్వహిస్తారు. థ్యాంక్ యూ.